గారు, ఇజ్రాయెల్ ఎప్పుడూ సీజ్ ఫైర్ టాక్స్లలో పాల్గొనలేదు. ఇరాన్, అమెరికాలు పాల్గొన్నాయి. మరి ఇజ్రాయెల్ స్టాండ్ అమెరికా ఎందుకు గౌరవించలేదు? రేపటి నుండి ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి? శ్రీశైలం గారు, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 8 నాడు ట్రంప్ మాట్లాడిన మాటల్ని ఒక్కసారి మనం గమనంలోకి తీసుకుంటే, మాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ ని రాతి యుగంలోకి పంపిస్తానన్నాడు. ఇరాన్ కి నాగరికత లేకుండా చేస్తానని అసలు హూంకరిస్తే ప్రపంచమంతా ఏం జరుగుతుందని చూశారు. అయితే మధ్యవర్తులు ఒక ప్రతిపాదన చేశారు. 45 రోజులు సీజ్ ఫైర్ కి రావాలి రెండు దేశాలు అని ఒక ప్రతిపాదన పాకిస్తాను, ఈజిప్టు, తుర్కే చేస్తే ఒక 2 వారాల ప్రతిపాదన సీజ్ ఫైర్ కి రెండు దేశాలు అంగీకరించాయి. అయితే ఈ సీజ్ ఫైర్ కుదిరిన తర్వాత 2 వారాలు మొదటి దఫా పీస్ టాక్స్ ఇస్లామాబాద్ లో ఏప్రిల్ 11, 12 నాడు జరిగాయి. కానీ ఆ పీస్ టాక్స్ లో ఏ విధమైనటువంటి ఒప్పందాలకి రాలేదు, అక్కడ అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ 2 వారాల తాత్కాలిక శాంతి ఒప్పందము, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో, దరిదా ఏప్రిల్లో 22 బుధవారానికి ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో, దీనికంటే ముందు 2వ దఫా శాంతి చర్చలు ఇస్లామాబాద్ లో జరుగుతాయనే వార్తలు వచ్చాయి. అవి కూడా కార్యరూపం దాల్చలేదు. దానికి ప్రధాన కారణము హార్ముజ్ దగ్గర ఏర్పడుతున్నటువంటి ఉద్రిక్తతలు, తర్వాత ఇరాన్ కి సంబంధించినటువంటి తౌష్కా వాణిజ్య నౌకని అమెరికా తన చెరలోకి తీసుకోవటంతో టాక్స్ జరుగుతాయా అనేటటువంటి ఒక సందిగ్ధత మనకు ఏర్పడుతున్న క్రమంలో ఏం జరగబోతుంది, ఈ 2 వారాల సీజ్ ఫైర్ ముగిసిన తర్వాత ఏం జరగబోతుంది అంటే, 2 వైపుల నుంచి వస్తున్నటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్లు చూస్తే మరొకసారి యుద్ధం మొదలవుతుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కడ కూడా ట్రంప్ ఒక మాట చాలా క్లియర్ గా ఏం చెప్తున్నాడంటే, ఈ శాంతి ఒప్పంద ప్రతిపాదనలు కానీ లేకపోతే తాత్కాలిక కాల్పుల విరమణ కానీ మరొకసారి పొడిగించేటటువంటి అవకాశం లేదు అని అంటే, ఇరాన్ కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నామనేటటువంటి ఒక ప్రతి సవాల్ చేస్తుంది. అయితే పాకిస్తాన్, ఈజిప్ట్ ఇరాన్ కి ఒక ప్రతిపాదన చేస్తున్నాయి, మీరు శాంతి చర్చలకు రండి, ఇస్లామాబాద్ లో జరిగేవి అనేటటువంటిది. బహుశా ఇస్లామాబాద్ లో శాంతి చర్చలకు రావాలి అని అంటే ప్రతిపాదనలు ఏంటది? ఇరాన్ కి ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదనలు ఇప్పటి వరకు అమెరికా పెట్టినప్పుడు 2 శాంతి చర్చలు ఇంకొకసారి జరిగినా, 3వసారి జరిగినా, 4వసారి జరిగినా 2 దేశాల మధ్య పరస్పర విశ్వాసం లేకపోతే, పరస్పర నమ్మకం లేకపోతే ఎన్నిసార్లు శాంతి చర్చలు జరిగినా, ఎవరు మధ్యవర్తిత్వం వహించినా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకదు. ముఖ్యంగా అమెరికా పెడుతున్న 3 ప్రతిపాదనలు ఇరాన్ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే, ఇరాన్ ఒప్పుకుంటే ఇరాన్ సమగ్రతకే దెబ్బ. ఆ 3 ప్రతిపాదనలు ఒప్పుకుంటే, ప్రతిపాదన 1 ఏంటి అని అంటే, మీరు ఇప్పటి వరకు శుద్ధి చేసినటువంటి 440 కిలోగ్రాముల యురేనియాన్ని మాకు అప్పజెప్పాలన్నారు. సిద్ధపడతారా? 2వది, అణ్వస్త్రాలను తయారు చేసుకునేటటువంటి ప్రక్రియను నిలిపివేయాలని ఒక ప్రతిపాదన పెట్టారు. సిద్ధపడుతుందా ఇరాను? 3వది, హార్ముజ్ ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఓపెన్ చేయాలనేటటువంటి ఒక ప్రతిపాదన పెట్టారు. అసలు హార్మోజ్ తోటే కదా, జలసంధి తోటే కదా ఇప్పటి వరకు ఇరాన్ ప్రొటెక్ట్ అయింది. కాబట్టి ఈ 3 ప్రతిపాదనలు తనకి ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. కాబట్టి చర్చల ప్రతిపాదనలు ఈ 3 నుంచి అమెరికా వెనుకకు తగ్గదు. కాబట్టి ఏ విధంగా సంధి కుదురుతుంది? సంధి కుదిరే మార్గమేనా? సంధి కుదరటానికి మీరు పెట్టిన ప్రతిపాదనలు న్యాయబద్ధమేనా అని ఇరాన్ ఇప్పటికీ అడుగుతుంది కదా. మరి అడుగుతున్నప్పుడు అది కుదురుతుందా అనేటటువంటి సందేహాలు మనకే కలుగుతున్నప్పుడు వాళ్ళకి ఎట్లా నమ్మకం వస్తుంది? 2వది, మీరు చూడండి, చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, అమెరికా ఒక పెద్ద తప్పు చేసిందండి. ఇక్కడ ఏం తప్పు చేసిందనంటే, ఇప్పటి వరకు మీకు హమాస్ కి, ఇజ్రాయెల్ కి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? అమెరికానే. అంతే కదా. 2.5 సంవత్సరాలు అక్కడ దాడులు జరిగితే మధ్యవర్తిత్వం వహించింది వాళ్లే కదా. తర్వాత నిన్నటికి నిన్న ఏప్రిల్ 16 నాడు కుదిరినటువంటి తాత్కాలిక శాంతి ఒప్పందం, కాల్పుల విరమణలో కూడా ఇజ్రాయెల్ కి, లెబనాన్ కి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? అమెరికానే. కానీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా 2 దేశాలు సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేశాయి. మరి మధ్యవర్తిత్వం వహించడానికి అంత స్థాయి లేకపోతే అంత డిప్లొమసీ ఉన్నటువంటి కంట్రీ ఏంటి అనేటటువంటి దానికి వస్తే ఏం సమాధానం దొరుకుతుంది ఇక్కడ? కాబట్టి అమెరికా ఒక పెద్ద తప్పు చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే మధ్యవర్తిత్వం వహించడానికి ఉన్నటువంటి తన ఆప్షన్ వదులుకొని ఇజ్రాయెల్ తోటి సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసింది. అక్కడ ఒక పెద్ద దెబ్బ. అయితే ఇప్పుడు ట్రంప్ ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటంటే, గౌరవప్రదంగా ఒక ఎగ్జిట్ ఎలా అవ్వాలో ట్రంప్కు తెలవట్లేదు.
గౌరవప్రదంగా ఈ యుద్ధం నుండి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ట్రంప్ కు తెలియట్లేదు కాబట్టి పొద్దున ఒక మాట మాట్లాడుతున్నాడు, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. మొత్తం కన్ఫ్యూజింగ్ అయిపోయి ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కాకుండా తనకి ఏం నచ్చితే అదే చెప్తాడు. ఇరాన్ పట్ల తను ఉన్నటువంటి వైఖరి చెప్పడానికి ఒకటే మాట చెప్పాడు ఇటీవల. ఏం చెప్పాడనంటే, ఇరాన్ గనక అణ్వస్త్రాన్ని సంపాదించుకొని ఉంటే మనం ఇరాన్ ని సర్ అని పిలవాలి అని అన్నాడు. అంటే ఏ స్థాయిలో ఇరాన్ పట్ల తన వైఖరి ఉంది అనేటటువంటి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. మరి ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇరాన్ ఏమంటుందంటే, మా స్వదేశీ భద్రత, మా స్వయం భద్రత కోసమే మేము అణువాయుధాన్ని సమకూర్చుకున్నా, క్షిపణి వ్యవస్థని సమకూర్చుకున్నా, అది మా స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవటానికి అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎలా ఈ సమస్యకు ఒక పరిష్కారం? మళ్ళీ వస్తాను. పెండపాటి పుల్లారావు గారు,